ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మూక్రా గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ భూమి పూజ చేశారు. గ్రామ సర్పంచ్ గైక్వాడ్ జైపాల్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చిన గజేందర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి నివాళులు అర్పించి గ్రామాభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, మూక్రా గుడిసెలు లేని గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించండి, 24 గంటల్లో మీకు అందుబాటులో ఉంటాను అని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఊరి మీద నుంచే వెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజు ఏ విధంగా అయితే మనం కూర్చున్నామో, ఎప్పుడు కూర్చుంటామో అని అనుకునేవాడిని. కానీ ఆ రోజుని భగవంతుడు తొందరగానే కల్పించడం జరిగింది. ఆ శివాజీ మహారాజ్ గారికి, హనుమంతునికి, ముఖ్యంగా గ్రామ సర్పంచ్ కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఒకే పార్టీని పట్టుకొని ఉంటే ఒక్కొక్కసారి బాగా అభివృద్ధి చెందుతాము, ఒక్కొక్కసారి గ్రామము వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి బీజేపీ నుంచి గెలిచిన మన సర్పంచ్ జైపాల్ గారు గ్రామ అభివృద్ధిని కోరి ఒక అడుగు ముందుకు వేసి నా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడము చాలా సంతోషము. అదేవిధంగా ఈ గ్రామానికి కూడా చాలా మంచిది. ఇంతకుముందు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేరు, అయితే 10 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు మన సర్పంచ్ గారు ఉన్నారు, 20-25 ఇండ్లు ఇవ్వాలంటున్నారు. ఇంకా మన గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు ఉంది. ఇంకా ఇది కాక ఇంకా 2 విడతలు ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి. ఈ విడతలో 20 ఇండ్లు ఇస్తా, అదేవిధంగా 20 ఇండ్లు రాసి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా ఈ విడతలో 20, మళ్ళీ విడతలో ఇంకా ఎన్ని కావాలో అన్ని ఇచ్చి ఈ ముఖ్రా గ్రామంలో గుడిసెలేని ఇల్లు చేయడమే నా ధ్యేయము. అదే కాకుండా ఇప్పుడు ఒక వస్తు ఇక్కడ ఒక ఇల్లు చూసినాము, స్లాబ్ లేకుండా గోడనే ఉంది. అలాంటి ఇల్లు కూడా మీ గ్రామంలో ఎన్ని ఉంటే, మీ గ్రామ పంచాయతీలో ఎన్ని ఉంటే అవి రాసివ్వండి. అవిటి కూడా స్లాబ్ వేసుకోవడానికి 2 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పాత ఇంద్రమేళ్ళు ఎక్కడైతే బునాది మీద కానీ సగంలో ఎక్కడైనా ఆగి ఉంటే ఆ లిస్ట్ కూడా ఇయ్యు. పాత ఇంద్రమ్మ ఇంట్లో లిస్టులో లేకుండా ఎవరైతే సొంతంగా కట్టుకొని